నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేటి వాస్తవంకి స్వాగతం. అమ్మా నమస్తే. నమస్తే సంగీత. అమ్మా మన కల్చర్ ఎటుపోతుంది అనేది ఒక క్వెషన్ మార్క్‌గానే మిగిలిపోతుంది. అవును. అదేంటంటే భార్యలు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఈమె నాకు నచ్చింది అని చెప్పేసి జీవితంలోకి తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో ఒకసారి ఇంటికొచ్చినప్పుడు నీ భార్య నాకు నచ్చింది అనంటే, సరే నీ భార్యని నాకు, నా భార్యని నీకు ఎక్స్‌చేంజ్. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఎక్స్‌చేంజ్ అనే ఆఫర్. అలాంటిది ఒకటి పెట్టేసుకొని వైఫ్ స్వాపింగ్ అనేది ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ఎక్కువ ట్రెండింగ్‌గా నడుస్తుందన్నట్టు. ఇంకా ఇష్టం. వాళ్ళు పంచేసుకుంటున్నారు. హ్మ్. అలా వాట్సాప్ గ్రూప్‌లు కూడా క్రియేట్ చేసుకొని, దానిలో ఫోటోస్ షేర్ చేసుకొని, నీకు ఏ అమ్మాయి నచ్చుతదో ఆ అమ్మాయి గ్యాదర్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే మత్తి పోతుందమ్మా. అసలు అవును. దీన్ని ఎట్లా తీసుకోవచ్చంటారు? మన కల్చర్ ఇంకా రాను రాను ఎలా మారిపోతది? అసలు ఏమవుతది? ఇప్పుడు ఇది ఒకప్పుడు 1970స్‌లో విన్నాను ఈ కథ నేను ఇలాంటిది. అంటే హ్మ్. వైఫ్ స్వైపింగా అదే స్వైపింగ్ ఏదో అన్నావు గదా! అలాగా వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకుంటారు. అవును. ఒక పార్టీలో కలుస్తారు అందరూ. ఆడ, మగ అందరూ కలుస్తారు. వాళ్ళ కీ చైన్స్ అన్నీ ఓ చోట పడేస్తారు. అందరూ తలో కీ చైన్ తీసుకుంటారు. ఎవరి కీ చైన్ వస్తే వాళ్ళు ఆ రోజు ఆ వ్యక్తితో గడపాలి. వీళ్ళకి చాయిస్ లేదు. హ్మ్. వాడు బాగున్నా అంతే, బాగుండకపోయినా అంతే. గడపవలసిందే. వీళ్ళు కూడా బాగా అంత మంచి మూడ్‌లో ఉంటాడు కాబట్టి ఎవడో ఒకడు దొరికితే చాలన్న రేంజ్‌లో వీళ్ళుంటారు. సరే అలా అలా నడిచేది ఒకప్పుడు సంగతది. హ్మ్. ఆ తర్వాత తర్వాత అదెందుకో మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళా ఈ స్వైపింగ్ అనేది ఇప్పుడు మొదలైంది. హుహు. నేను కూడా విన్నానిది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాస్ కాకుండా అప్పర్ మిడిల్ హైఫై సొసైటీల్లో ఈ క్లబ్బులకెళ్ళాలి. ఆడాళ్ళు క్లబ్‌కెడతారు. మగాళ్ళు క్లబ్‌కెడతారు. అందరూ పేకాడుకుంటారు. అందరూ డ్రింకులు తాగుతారు. బాగా హైఫై లైఫ్‌లు లీడ్ చేసే లీడ్ వాళ్ళకి, చేశారు. వాళ్ళకొచ్చే వాళ్ళ భర్తో, వాళ్ళ భార్యతోటో ఆనందం సరిపోక ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ కోసమే ఎగబడుతుంటారు జనం. అలా జనం వెళ్ళే వాళ్ళకి ఇలా ఎక్కడెక్కడ కావాలి అని ఎతుక్కోక్కర్లేకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. ఏ వాట్సాప్ గ్రూప్ లాగానో. వీళ్ళందరూ కలిసి ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు. అంటే నేను విన్నదే ఇది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు. ఆ రోజు అందరూ కలుస్తారు. కీసో ఏదో ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. లేదా చీట్లేసుకుంటారో ఏం చేస్తారో. ఎవరి పేరొస్తే వాళ్ళు వాళ్ళతో ఆ రోజు గడుపుతారు. హ్మ్. అది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ అనాలి దీన్ని. భార్య ఎవరితోటైనా వెళ్ళినా భర్తకి ఇబ్బంది లేదు. భర్త ఎవరితో అయినా వెళ్ళినా భార్యకి ఇబ్బంది లేదు. అంతే కదా! మరి ఇంకొక దాంతో వెడుతోందని తెలిసి చిన్న అనుమానం వస్తేనే ఆడవాళ్ళు రచ్చ రచ్చ చేస్తారు. చేస్తారు. మరెలా ఒప్పుకుంటున్నారు వాళ్ళు? అసలు భార్యని పరాయివాడు చూస్తేనే కోపగించుకునే మగవాడు, భార్య పరాయివాడితో వెడుతుంటే వీడెలా మంచి అండర్‌స్టాండింగ్ అనమాట. అలాంటి విషయాల్లో మాత్రం అమ్మో! అందులో అంత చాలా చ అండర్‌స్టాండింగ్ ఉంటదా అమ్మా? అసలు మరీ టూ మచ్ కాకపోతే? ఉందని అనుకోవాలి మరి. ఇలాంటివి అంటే పెచ్చు పెరిగిపోయి అది కల్చరు, మన దేశం, మన సాంప్రదాయం గుడ్డుగోచి ఇవన్నీ ఎప్పుడో పక్కన పడేశారు. హ్మ్. మన హ్యాపీనెస్, మన ఆనందం. నాకు ఇంకొకడి భార్యతో ఆనందం. ఈమెకి ఇంకొకడు భర్తతో ఆనందం. ఓకే. షేర్ చేసుకుందాం. అంటే ఆ ప్లేస్‌లో ఒకరినే మనము ఊహించుకుంటాము. ఆ ప్లేస్‌ని ఇంకొకరికి ఇవ్వాలి అంటే మన మనసు, మైండ్ అంతా గూడా ఒక ఏమీ లేవు. వాళ్ళకి అలాంటి వాళ్ళకేముండవు. అలాగా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి ఏమీ అలాంటివుండవు. కొత్త స్పర్శ, కొత్త టేస్టు. ఇప్పుడు ఈ హోటల్‌లో తిన్నావు. ఈ హోటల్‌లో ఇడ్లీ బావుంది. రేపొద్దున ఆ హోటల్‌లో తిందాం. ఆ హోటల్‌లో దోస బావుంటుందేమో చూద్దాం. హ్మ్. అంటే ఇది తిండి వరకే పరిమితం కాకుండా సెక్స్ దాకా పాకిపోయింది. అంటే ఒకే హోటల్ అస్తమానం ఎందుకు? ఒకే సినిమా అస్తమానం ఎందుకు? ఒకే డ్రెస్ అస్తమానం ఎందుకు? అన్న విషయాన్ని ఆఖరికి సెక్స్ దాకా ఎళ్ళిపోయింది. ఒకే మొగుడు అస్తమానం ఎందుకు? పండగ నాడు గూడా పాత మొగుడేనా అని ఒక సామెతుంది. హ్మ్. మూడు హ్మ్. సామెత. హ్మ్. అంచేత ఎప్పుడూ ఒకడే మొగుడుతో ఎందుకు? ఒకతే ఆడదాంతో భార్యతో ఎందుకు? జస్ట్ ఫర్ చేంజ్ ఇంకొక ఆడదాంతో వెళ్లి చూద్దాం. జస్ట్ ఫర్ చేంజ్ ఇంకొక భర్తతో ఎళ్లి చూద్దాం. హ్మ్. అన్న టేస్ట్ తేడా వచ్చేసింది చూసావా? ఇది అవతల వాళ్ళ మరి అండర్‌స్టాండింగో, అది కోఆపరేషనో భార్యకి భర్త, భర్తకి భార్య ఎలా అందులో వాళ్ళు అంటే ఎలా సర్దుకుంటున్నారో తెలీదు గానీ, రగిలిపోతుంది కడుపు ఇంకొకళ్ళైతే అసలు. మామూలుగా అయితే భర్త ఎవరితోటో ఎళ్ళొచ్చాడంటే దీనికి ఎంత కోపమొస్తుంది. అలాగే భార్య ఎవరితోటో తిరుగుతోందంటే మర్డర్‌లు చేసినోళ్ళున్నారు. అవును. ఎన్నో కేసులు చూస్తుంటాం. భర్త అనుమానంతో మర్డర్ చేశాడు. భార్య అనుమానంతో మర్డర్ చేసిందని. అలాంటిది అది కూడా లేకుండా మంచి అండర్‌స్టాండింగ్‌తో వెళ్ళి ఒకళ్ళతో ఒకళ్ళు ఎంజాయ్ చేసి బాగుంది అని ఇంటికొచ్చి చెప్పుకుంటున్నారంటే మరి దాన్ని ఆ కల్చర్‌ని ఏమనాలో తెలీదు. అసలు ఫారెన్‌లో కూడా ఇలాంటి కల్చర్ ఉందో లేదో నాకు అనుమానమే. ఇంకా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసేసుకొని దాంట్లో ఫోటోస్ పంపించడం గదమ్మా! ఇందులో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళను మీకు పంపిస్తాము. ఒక ఫీస్ గూడా ఒక అందరూ నామినల్ ఫీ అందమైన ఉంటది. అమ్మాయినే సెలెక్ట్ చేసుకుంటారు. ఎంతమందికి పంపిస్తారు దాన్ని? ఇప్పుడు హ్మ్. తోడు నీడ ఉంది. హ్మ్. తోడు నీడలా ఎర్రగా బుర్రగా ఉన్న ఆవిడ దగ్గర క్యూ కడతారు జనం. హ్మ్. యావరేజ్‌గా ఉంటుంది. ఆవిడ దగ్గర ఎవ్వరు అసలు ఆవిడని అడగను కూడా అడగరు.
అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాడు కూడా అందమైందే కావాలి. అలంకారిగా ఉన్నది వద్దు. ఏదో నాకు ఇంత వండి పెడుతుంది కదా అన్నది కాదు. అదే అదే కావాలి. అలాగా ఇప్పుడు వీడు వాట్సాప్లో ఫోటోలు పెడతాడు. అందరూ ఎర్రగా ఉన్న దాన్ని 10 మంది అడిగారనుకో 10 మంది దగ్గరికి పంపించేస్తారు ఆవిడని. అది ఆడదేనా? ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతుంది? అంచేత అది ఎంతవరకు సక్సెస్ తెలీదు గానీ, ఇదైతే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది. ఇది ఎందుకంటే మాత్రం మొన్న బెంగుళూరులో కూడా ఒక అతను వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసి హ్మ్. మెంబర్షిప్ ఇచ్చాడు 10,000 మెంబర్‌షిప్ 1 మంత్‌లోకి 10,000 దాంట్లో ఎన్రోల్ అయిన తర్వాత మొత్తం ఫోటోస్ వచ్చేస్తా ఉంటాయి. అట్లా హ్మ్. 5,000 మంది ఆ గ్రూప్ మెంబర్స్‌గా చేరారు. హ్మ్. ఎంత మదవెక్కి కొట్టుకుంటున్నారో తిట్టకూడదు గానీ, ఎంత బలిసి కొట్టుకుంటున్నారో వాళ్ళు. అనకూడదు నిజంగా. హ్మ్. అంత కోపం వస్తుంది నాకు. ఒక భార్యకి ఒక భర్త అన్నది ఎప్పుడో పోయిందమ్మా. పోయింది. ఆటవిక జాతిలో ఒకప్పుడు భార్యాభర్త సంబంధం ఉండేది కాదు. హ్మ్. అడవిలో మన వాళ్ళు కందమూలాలు తిని ఆకులు అలములు కప్పుకున్న రోజుల్లో ఒక భార్య ఒక భర్త అనే రిలేషన్ లేదు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమైతే అది వెళ్ళిపోవడమే. ఇప్పుడు నాకు ఆకలేస్తే నేను హోటల్‌కి వెళ్ళి తినేయడమే. అలాగా ఈవిడకి కావాలనుకుంటే ఏదో దొరికిన మగాడితో వెళ్ళిపోవడమే. వీడికి కావాలనుకుంటే దొరికిన ఆడదానితో వెళ్ళిపోవడం. అలా ఉండేది ఆటవిక జాతి. ఇప్పుడు రోగాలొచ్చేసాయి. అదే మళ్ళీ మనం కల్చర్ ఎక్కడికెళ్తోందంటే ఆటవిక జాతిలోకెళ్తున్నాం. హ్మ్. ఎవరో ఒకడు వేరే వాడు కావాలి. టేస్ట్ కొత్తది కావాలి. అని మళ్ళీ ఆటవిక జాతిలాగా ఎవరో ఒక మగాడు, ఎవరో ఒక ఆడది అన్నట్టు అయిపోయింది తప్ప, ఒక భార్య, ఒక భర్త, ఒక బంధము, ఒక ఫ్యామిలీ అన్నది దాని అర్థమే మారిపోయింది కదా మారిపోయింది. అసలు. హ్మ్. అంత ఘోరంగా తయారైపోయారు. వీళ్ళందరూ 60, 70 ఏళ్ళ ఆడదాన్ని ఎవరైనా కోరుకుంటారా? నేనెప్పుడు అదే చెప్తాను. ఎవరికి అక్కర్లా. 25, 35 ఈ 10 ఏళ్లలోనే ఈ తల తిరుగుడు పనులన్నీ, ఈ దరిద్రపు పనులు ఏం చేసినా ఈ 10 ఏళ్ళే. హ్మ్. 50 ఏళ్ల తర్వాత చేయమని చూద్దాం. హ్మ్. పనికిరాదు. ఎందుకని? దానికి వయసయిపోయింది గాబట్టి. ఆ! అంటే ఈ వయసుకి ఇస్తున్నారు గానీ, ప్రాధాన్యం మనిషికి ఇవ్వటం లేదు గదా! ఇవ్వట్లేదు. వయసుకే ప్రధానం. ఈ 10 ఏళ్ళే ఏం జేసినా, ఏ దరిద్రపు పనులు జేసినా, అది టూలెట్ బోర్డ్‌లోకెళ్ళని, మెట్రో స్టేషన్‌లో తగలని, ఏం తగలన్ని ఈ మధ్యలోనే జరుగుతుంది. హ్మ్. అంతేగాని, ఈ 10 ఏళ్ల తర్వాత 50, 60 ఏళ్ళొచ్చాక రా బాబు అని పిలిచినా గూడా ఎవ్వడు రాడు. వద్దులే మా అమ్మగారు అని హ్మ్. వెళ్ళిపోతాడు వాడు. అంచేత మరి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కావాల్సుకొని వాళ్ళొక అండర్‌స్టాండింగ్‌తోని చేసుకుంటున్నారు. అవును. అంటే ఇలా ఓకే అని జెప్పేసి వాళ్ళు వీళ్ళు ఎక్స్‌చేంజ్ అవ్వడం. అవును. ఒకవేళ కుటుంబాలకి అంటే ఇటు ఫ్యామిలీకి గాని, అటు ఫ్యామిలీకి గాని తెలిస్తే రేపు సిట్యుయేషన్ ఏంటి అనే సంగతి అసలు మర్చిపోతారు. రేపటి సంగతి ఎవరు ఆలోచిస్తున్నారమ్మా? అంతా ఉమ్మరికయ్యాం. ఇవాళ ఆనందంగా ఉన్నామా లేదా? రేపటి గురించి ఆలోచన ఎవరికీ లేదు. హ్మ్. రేపటి గురించి ఎవ్వరు ఆలోచించట్ల. ఇవాళ ఆనందంగా ఉన్నాం గదా! రేపొచ్చినప్పుడు అప్పటి సంగతి రేపు చూద్దాం. హ్మ్. అప్పుడు ఆలోచిద్దాం రేపటి సంగతి. అప్పుడేదో ఒక కథ చెప్దాం. అంతే తప్పించి అంతేగాని ఇవాళుండే సంతోషం ఎందుకు పోగొట్టుకోవాలి రేపటి కోసమని. పూర్వం ఏంటంటే భావితరాలు, భవిష్యత్తు, వల్లకాడు, వసనపురం అని ఉండేవి ఇవన్నీ. హ్మ్. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచన ఉండేది. ఇవాళ రూ. 10 దాచుకుంటే రేపు ఫ్యూచర్‌లో పనికొస్తుంది. ఇప్పుడు ఇవాళ రూ. 10 రేపు బతుకుంటామో, చస్తామో ఇవాళ హాయిగా ఖర్చు పెట్టేసుకుంటే పోతుంది గదా! ఓకే. అనే అనే జనరేషన్ ప్రస్తుతం ఉంది. అంచేత ఫ్యూచర్ కోసం రూ. 10 దాచుకోవాలి. ఫ్యూచర్ కోసం బావుండాలి. ఫ్యూచర్ అన్నదే లేదు అసలు ఇప్పట్లో. హ్మ్. అందుకని ఇవాళ గడిచిందే ఆనందం. హ్మ్. రేపటి గురించి నా ఆలోచన లేదు. ఇవాళ హ్యాపీగా ఉన్నామా లేదా? అయిపోయింది. ఇవ్ ఈరోజు గడిచిపోయింది. అంతే గడిచిపోయింది. చాలు రేపు బతికి బావుంటే చూసుకుందాం అంతే. హ్మ్. అంచేత ఎంతసేపటికి ఈ భార్యాభర్తల సంబంధం అన్నది పోయి, హ్మ్. మళ్ళీ మనం ఆటవిక జాతిలోకెళ్ళిపోయి ఏదో మగాడని, ఆడదని ఎవరికి ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు అంతే. అంతే. అంతేగాని భార్య, భర్త, భర్త కాకుండా వేరే మగవాడితో వెడుతున్నాను, నాకు వాడు ముట్టుకుంటే కంపరం వస్తుంది, గొంగళి పాకినట్టొస్తది, ఇలాంటి ఫీలింగ్స్ ఎవరికీ లేవు. హ్మ్. అలాగే ఆడదానికి లేవు, అలాగే మగవాడికి లేవు. అయితే ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు భార్య, భర్త ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఈ క్లబ్‌లో చేరదాం అనుకున్నాడాయన. హ్మ్. భార్య ఒప్పుకోకపోతే? హ్మ్. ఈవిడ కూడా ఒప్పుకుంటే కదా క్లబ్‌లో చేరతారు. నాకిలాంటివి ఇష్టం ఉండవు అనే భార్య వచ్చిందనుకో కర్మంజాలక. అప్పుడేం చేస్తాడు? తెలియకుండా చేస్తాడు. తెలిసి చేస్ ఈయనొక్కడే అడుగుతాడు. కానీ అందులో కంపల్సరీగా భార్య, భర్త ఇద్దరూ చేరాలి కదా! లేకపోతే ఆడవాళ్ళు సగం మంది మేము రామంటే ఏం చేస్తారు? హ్మ్. సగం మంది పెళ్ళాలు మేము రావన్నారనుకో వాడు క్లబ్ ఎలా నడుపుతాడు? ఇద్దరూ రావాలి గదా! అంచేత ఒక్కొక్క భార్య ఒప్పుకోదు. హ్మ్. నాకిలాంటివి ఇష్టం ఉండవు అందనుకో. అప్పుడు ఏం చేస్తాడు ఆ భర్త? కొట్టి తిట్టి బలవంతంగా దింపుతాడా? లేకపోతే ఇష్టం లేదని వాడు వెళ్ళడం మానేస్తాడా? నీ కర్మ నువ్వు అనుభవించు నేను పోతున్నాను పోతాడా? హ్మ్. అదే అర్థం కాని ప్రశ్న నాకు. అంచే నాది నా ఇష్టం. నువ్వు రాకపోతే రాకపో. నేనైతే నన్ను ఎంజాయ్ చేస్తాను అని ఇలా చెప్పేసి ఇలా అంటారు. సగం నన్ను మంది మాత్రం ఇలా రిస్ట్రిక్ట్ సగం చేయొద్దు. మంది ఆడవాళ్ళు 100కి 50 మంది ఆడవాళ్ళు సపోజ్ వ్యతిరేకించారనుకో. హ్మ్. అప్పుడు ఉన్న 50 మందితో ఎలా నడుపుతాడు? 100 మందికి వీళ్ళు కూడా 100 మంది ఉంటే కదా ఎక్స్‌చేంజ్ చేస్తాడు. వీళ్ళు 50 మంది, వాళ్ళు 100 మంది అంటే డిమాండ్ అండ్ సప్లై పెరిగిపోయింది గదా! హ్మ్. డిమాండ్ ఎక్కువుంది. సప్లై తగ్గిపోయింది.
ఒప్పుకున్న వాళ్ళే కదమ్మా, ఒప్పుకున్న వాళ్ళే ఆ గ్రూప్ లో జాయిన్ అవుతారు. ఒప్పుకున్న వాళ్ళే 50 మంది ఆడవాళ్ళే గ్రూప్లో చేరారు, 200 మంది మగవాళ్ళు గ్రూప్లో చేరారు. ఈ 50 మంది ఆడవాళ్ళు 200 మందికి ఎలా ఇస్తాడు వాడు? వాళ్ళు కూడా 200 మంది ఉంటే ఎక్స్చేంజ్ చేస్తాడు. అంచేత మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ప్రారంభం నుంచే రావాలి. కొంతమంది దాన్ని హెసిటేట్ చేయాలి, నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పగలగాలి. అలా చెప్తే ఎన్నాళ్ళు నడుపుతాడు అది క్లబ్? ఇద్దరు ఓకే అన్నారు కాబట్టే నడపగలుగుతున్నాడు, నడపగలుగుతున్నాడు. అంతే. ఇప్పుడు మొగుడు ఎడతాడు, లేడీస్ లేరు అక్కడ, వీడు ఒక్కడు వెళ్ళి ఏం చేస్తాడు? అంచేత అలాంటి మార్పు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. అలాంటి మార్పు ఎక్కడి నుంచి రావాలంటే మరి సహజంగా అయితే ఆడవాళ్ళ నుంచే రావాలి. ఎందుకంటే ఇలాంటి విచ్చలవిడి శృంగారానికి, విచ్చలవిడితనానికి ఆడవాళ్ళు ఇష్టపడరు కాబట్టి. ఇప్పుడు ఇష్టపడుతున్నారు కాబట్టి బాగా నడుస్తున్నాయి ఇలాంటివి. ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దవాళ్ళు. అంటే అతిగా చేసేది ఏది పనికిరాదు. ప్రస్తుత కాలంలో ఇవన్నీ పెచ్చు పెరిగిపోయాయి. టూలెట్ బోర్డులలో కానీ, మెట్రో స్టేషన్లలో కానీ, సినిమా హాల్స్లో కానీ, ఇలాంటి క్లబ్బుల్లో కానీ ఏదైనా అతిగా వెళ్ళిపోయింది, ఎప్పుడో ఒక చోట ఎక్కడో దెబ్బతింటుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అప్పటి వరకు భరించాల్సిందే, సహించాల్సిందే, వేరే మార్గం లేదు, అంతే. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.